తమిళ హీరో విజయ్ కొత్త పార్టీ ప్రకటన తమిళ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. తమిళ వెట్రి కలగం పేరిట పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్టు హీరో విజయ్ సంచలన ప్రకటన చేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ ముందుకెళ్తుందని విజయ్ చెబుతున్నారు. అయితే స్టాలిన్ నేతృత్వంలో డీఎంకే సర్కార్ తమిళనాడులో కొనసాగుతోంది. విపక్ష అన్నా డీఎంకే కూడా కాస్త బలంగానే ఉంది. కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీలతో పాటు చిన్న చితక పార్టీలు తమిళనాడులో చాలానే ఉన్నాయి. ఈ క్రమంలో విజయ్ పార్టీకి తమిళనాడులో ఏ మేర అవకాశాలుంటాయన్న అంశం ఆసక్తికరంగా మారింది. హీరోలు పార్టీలు పెట్టి రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదు. దక్షిణాది రాష్ట్రాల్లో ఇది మరీ ఎక్కువ. అన్నాదురై శిష్యులుగా సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఎంజీఆర్, కరుణానిధి సీఎంలు అయ్యారు. సొంతంగా పార్టీ పెట్టి ఎంజీఆర్ విజయం సాధించారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి లాంటి వాళ్లు అధికారం దక్కించుకోలేకపోయారు. హీరో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి అధికారం కోసం శ్రమిస్తున్నారు. ఎన్టీఆర్ తర్వాత చాలా మంది హీరోలు రాజకీయాల్లో తమ అదృష్టం పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇక రాజకీయాల్లోకి వస్తానంటూ అభిమానులను ఊరించి చివరకు రజనీకాంత్ ఇటీవలే చేతులెత్తేశారు. పార్టీ పేరులో ద్రవిడ అని లేకుండా పార్టీ ఏర్పరచడం అంటే విజయ్ పెద్ద సాహసమే చేసినట్టు చెప్పుకోవచ్చు. ద్రవిడ భావజాలానికి తమిళ రాజకీయాలకు అవినాభావ సంబంధమే ఉంది. ఏ పార్టీ అయినా అక్కడ ద్రవిడ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లడమే ఎజెండాగా కలిగి ఉంటాయి. మరి విజయ్ కూడా ద్రవిడ మార్గాన్ని ఎంచుకుంటారా లేక వేరే మార్గాలను అనుసరిస్తారా అనేది వేచి చూడాలి. నిజానికి తమిళనాడులో సీఎం స్టాలిన్ సర్కారు ఇబ్బందులు లేకుండా ఉంది. ప్రతిపక్ష అన్నా డీఎంకే నుంచి కూడా ఆయనకు పెద్దగా సమస్యలు లేవు. తమిళ రాజకీయాలను 5 దశాబ్దాల పాటు శాసించిన కరుణానిధి, జయలలిత మరణం తర్వాత ఓ రకంగా తమిళ రాజకీయాల్లో శూన్యత ఏర్పడిందని చెప్పుకోవచ్చు. వారంతా కాకపోయినా చెప్పుకోదగ్గ నేతగా తమిళులకు ఒక స్టాలిన్ మాత్రమే కనిపిస్తున్నారు. ఈ కారణంగానే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్ పార్టీకే ప్రజలు పట్టం కట్టారు. ప్రస్తుతానికైతే సీఎం స్టాలిన్ చాలా కూల్గా ప్రభుత్వాన్ని, పార్టీని బ్యాలెన్స్ చేస్తున్నారు. అన్నా డీఎంకేలోని విభేదాలు, పార్టీపై పట్టు కోసం పన్నీరు సెల్వం, పళనిస్వామి, శశికళ వర్గాలు పోటీ పడడం వంటి పరిణామాలు స్టాలిన్కు అనుకూలంగా మారాయి. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో విజయ్ పార్టీకి అసలు అవకాశం ఉంటుందా అనేదే $1 మిలియన్ ప్రశ్న. అక్కడ ఇప్పటికే ఉన్న పార్టీలను పక్కకు తోసి విజయ్ పార్టీ ముందుకు రావాలి. ఒక సినీ గ్లామర్తోనే సీఎం అయ్యే రోజులు ఇప్పుడు లేవు. ప్రస్తుతం విజయ్ ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. వాటన్నింటినీ అధిగమించి తన లక్ష్యాన్ని ఎలా చేరుకుంటారు అనేదే తమిళనాట ఉత్పన్నమవుతున్న ప్రశ్న.